హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త హెయిర్ స్టైల్, అది కూడా రిసెప్షన్‌కి, ఎంగేజ్‌మెంట్‌కి. ఈ మంత్ ఈ హెయిర్ స్టైల్ చాలా చక్కగా సూట్ అవుతుందండి. నేను ఎలా వేశాను అన్నది అలా గమనించేసేయండి. ఈ హెయిర్ స్టైల్ వేసే ముందు ఏం చేస్తున్నాము, చక్కగా టీ తాగుతూ టీ అదేనండి, టీ తాగేటప్పుడు ఒక కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బా! కొంచెంసేపు రిలాక్స్‌గా కూర్చొని టీ తాగుదాము అని చెప్పి. అలా ఫీల్ అయ్యి చక్కగా టీ తాగి ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అవుతున్నాం. హెయిర్ స్టైల్ వేసే ముందు ఫ్రంట్ పార్ట్ చక్కగా సెట్ చేసి అటు సైడ్, ఇటు సైడ్, సైడ్ బ్రైడ్ వేసి ఆ తర్వాత హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టి ఆ తర్వాత జడ వేయటానికి రెడీ అయ్యాను. మీరొక్కసారి ఈ హెయిర్ స్టైల్ గమనించండి. ఏ సందర్భంగా ఈ హెయిర్ స్టైల్ వేస్తున్నాను అన్నది చెప్తా. ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. చూడండి, చక్కగా హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టి మంచిగా దువ్విన తర్వాత కుడి వైపున ఒక పాయ, ఎడమ వైపున ఒక పాయ, అంటే సన్న సన్న పాయలు తీసుకున్నాను. కుడి నుంచి ఎడమకి ఒక పాయ తీసుకొచ్చేసి, అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేసి, ఇప్పుడు మళ్ళీ ఎడమ నుంచి సన్నపాయ తీసుకొని, కుడివైపుకి మళ్ళీ సన్నపాయ తీసుకొని, ఇక్కడ కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేశాను. అంటే ఈ హెయిర్ స్టైలు రిసెప్షన్‌కి అని చెప్పాను కదా! ఎంగేజ్‌మెంట్‌కి కూడా వేసుకోవచ్చండి. ఒత్తైన జుట్టుకి చాలా చక్కగా, చాలా మంచిగా సెట్ అయ్యే ఈ హెయిర్ స్టైలు ఎలా ఏశాను అన్నది చివరిదాకా గమనించండి. ఆ హెయిర్ స్టైల్ కూడా అంతే అందంగా చివరిదాకా భలే ఉంటుందండి. అలానే చిన్న చిన్న పాయలు తీసుకోవాలి. పాయలో బేబీ హెయిర్ వచ్చినప్పుడు ఎలా హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెడుతున్నానో చూస్తున్నారా? మధ్య మధ్యలో హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టి, ఆ బేబీ హెయిర్‌ని మంచిగా దువ్వి, మళ్ళీ రబ్బర్ బ్యాండు ఒక సైడ్‌కి వేసి, మళ్ళీ ఇటు సైడ్ నుంచి మళ్ళీ అటువైపుకి తీసుకెళ్ళి, మళ్ళీ అక్కడ కూడా సన్నపాయ తీసుకొని, మళ్ళీ చిన్న చిన్న అదేనండి, చిన్న రబ్బర్ బ్యాండ్స్, పెద్దవి కాదండి, చిన్న రబ్బర్ బ్యాండ్స్ వేసి, మళ్ళీ మెస్సీగా అవ్వకుండా, అలా అని టైట్‌గా వేయకుండా, కొంచెం కొంచెం జుట్టుని అలా లాగుతూ చాలా చక్కగా నీట్‌గా వేయాలి. ఇందాక చెప్పాను. మనకి మనం వేసుకోటానికి కొన్ని హెయిర్ స్టైల్స్ సెట్ అవ్వవు. ఎదుటి వాళ్ళకి వేయటానికే కొన్ని హెయిర్ స్టైల్స్ కుదురుతుంది అని. అలాంటి హెయిర్ స్టైలే ఈ హెయిర్ స్టైల్. చూస్తున్నారా? ఒక వైపు నుంచి ఎడమవైపున సన్నపాయ తీసుకున్నాను కదా! ఇప్పుడు కుడి వైపున కూడా సన్నపాయ తీసుకున్నాను. ఈ 2 పాయల్ని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసి జాయింట్ చేశాను. మళ్ళీ మధ్య మధ్యలో బేబీ హెయిరు ఊ వచ్చినప్పుడు అనిపిచ్చింది అనుకోండి, మళ్ళీ హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టి, మళ్ళీ నీట్‌గా దువ్వి, మళ్ళీ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటూ, సరి చేసుకుంటూ, ఇదిగో చూసారా పైనుంచి కింద దాకా ఎంత చక్కగా వేశానో. ఈ జడకి ఇంకొంచెం ఒత్తు గనక ఉంటే అబ్బబ్బబ్బబ్బా! అసలు అద్దిరిపోయిద్దండి. ఆ చీరకి, ఈ హెయిర్ స్టైల్‌కి, ఆహ్, ఆ ఫ్లవర్ సెట్టింగ్‌కి సూపర్‌గా ఉంటుందండి. ఫ్లవర్స్ స్టార్టింగ్ గమనించారు గదా! ఇప్పుడు ఆ ఫ్లవర్ సెట్టింగ్ నేనెలా చెప్తున్నాను, ఎలా సెట్ చేస్తున్నాను, చిన్న చిన్న టిప్స్‌తో సహా మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి స్కిప్ చేశారా? స్కిప్ చేశారా? స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కొన్ని కొన్ని మనం మిస్ అవుతాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. మరి ప్రతిరోజు ఒకే వీడియో పెట్టం గదా! డిఫరెంట్ వీడియోస్ సెండ్ చేస్తున్నాను కాబట్టి, షేర్ చేస్తున్నాను కాబట్టి, మరి తప్పదండి. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. లైక్ చేసుకుంటే ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది నాకు. అలానే ఈ ఈ శారీకి మ్యాచింగ్‌గా గోల్డ్ వేణి ఎలా సెట్ చేస్తున్నానో చూస్తున్నారా? ముందుగానే అలా ఆ ఫ్లవర్స్‌ని పెట్టి పిన్స్‌తో సెట్ చేస్తున్నాను. ఆ కింద ఉన్న దారాన్ని మంచిగా జడ కింద ముడివేశాను. ఇప్పుడు ఫస్ట్ పెట్టిన వేణి పైన రెండో వైట్ వేణి సెట్ చేస్తున్నాను. గమనించండి, ముచ్చిలిగుంట దగ్గర మనము బ్రైడల్ హెయిర్ స్టైల్ వేయలేదు. లూజుగా, అంటే ముచ్చిలిగుంట దగ్గర అంత టైట్ ఉండదు కాబట్టి పూలు ఇలా నేను సెట్ చేసిన ఈ వేణీలు కొంచెం సేపు ఉంటాయి. తర్వాత జారిపోతాయి. జారిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. నల్ల సూది, నల్ల దారం తీసుకొని, ఆ తర్వాత ఈ మొదటి వేణికి, రెండో వేణికి మధ్యలో ఎలా చూసి నేను ఎలా టాకాలు వేస్తున్నానో చూడండి. నేను ఇంతవటికి ఇలా టాకాలు పూల వేణీలకి టాకాలెప్పుడూ దారంతో ముడి వేయలేదండి. ఫస్ట్ టైమ్ ఇలా ముడి వేయటం. ఈ హెయిర్ స్టైల్‌కి తప్పదండి. అంటే ముచ్చులగుంట దగ్గర లూజ్‌గా ఉంటుంది గాబట్టి. హెయిర్ స్టైలు మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో